పరిగెత్తే కాలంతో పాటు మనము పరిగెత్తాలి. అదే రాజకీయం. మావ మేమెలా డిసైడ్ చేసామో అలా మీరు డిసైడ్ అవ్వండి కాదు. జనం ఎలా డిసైడ్ అవుతున్నారో దానికి అనుగుణంగా మనల్ని మనం మౌల్డ్ చేసుకోవడం అన్నటువంటిదే కీలకం. ఇప్పుడు అభిజిత్ దుబ్కే వీళ్ళందరినీ ముందు పెట్టి కేజ్రీవాల్ నడపచ్చు రాజకీయం. అది పర్టికులర్‌గా జెన్‌జీ అనేటటువంటి యువతరాన్ని బేస్ చేసుకొని చేస్తున్నది. దాదాపు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసు లోపు కుర్రోళ్ళని, అమ్మాయిల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న రాజకీయం. దాన్ని చూసినటువంటి ఓ పక్కన రాహుల్ గాంధీ కూడా జెన్‌జీ మీటింగులని పెట్టుకొస్తున్నాడు. అవి 2 చూసినటువంటి ఆర్ఎస్ఎస్ జెన్‌జీకి సంబంధించినటువంటి వాళ్ళతో ఎలా ట్యాకిల్ చేయాలో వాళ్ళే ఒక కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ అదే నిర్ణయం తీసుకుంది. జెన్‌జీకి సంబంధించి మొన్న నితిన్ నబీన్ వాళ్ళని ఎట్లా అట్రాక్ట్ చేయాలో చూడటానికి ఒక ప్రత్యేక కమిటీనే వేసుకున్నారు. ఇలాంటి వాటిట్లో అందరికంటే ముందుంటారని పేరున్నటువంటి తెలుగుదేశం ఇంకా సీరియస్ ఎఫర్ట్ పెట్టేట్టు కనిపించట్లేదు. కానీ కోటంరెడ్డి లాంటి వాళ్ళు వ్యక్తిగతంగా వీటి మీద దృష్టి, ఎస్పెషల్లీ రోజు ఒక 50-60 రోజుల పాటు రోజు జెన్‌జీ యూత్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతో కూర్చోవడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం, ప్రభుత్వాల నుంచి ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం మీద వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అని, అలాగే తన అభిప్రాయాలు తను రాజకీయంగా ఎలాగున్నారు అన్నటువంటి చెప్పాడు. ఇది ఇవాళ 30% ఓట్లు జెన్‌జీ రేపు రాబోయే ఎన్నికల్లో. ప్రతి ఎమ్మెల్యే చేయాల్సిన పని, ప్రతి ఎంపీ చేయాల్సిన పని. రాబోయేటటువంటి రోజులలో వాళ్ళని మనం బుజ్జగించడమా లేదా వాళ్ళకు అనుగుణంగా మనం మారడమా అన్నటువంటి చేయాల్సిన సందర్భం. కోటంరెడ్డి ఇనిషియేటివ్ అద్భుతంగా ఉంది. పార్టీ కూడా సీరియస్గా దృష్టి సారించాల్సిన అంశం.